అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, మీ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించొద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించొద్దు అంటే నిరీక్షణ లేని అన్యుల వలె మీరు దుఃఖించొద్దు. నిరీక్షణ లేనిటువంటి వారిగా మీరు మదన పడిపోవద్దు. నిరీక్షణ లేనిటువంటి వారిగా మీరు జీవించొద్దు. నిరీక్షణ కలిగినటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. నిరీక్షణగా ఉన్నటువంటి వాడు మరణానికి కూడా భయపడ్డు. నిరీక్షణ కలిగినటువంటి వాడు పునరుత్థానాన్ని నమ్ముతాడు. నిరీక్షణ కలిగినటువంటి వాడు ఒకరు యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజున ఎవరి మీద నీ యొక్క నిరీక్షణ? దేని మీద మీ నిరీక్షణ? దేని మీద మీ విశ్వాసం? చాలా మంది అనుకుంటాం ఏంటంటే, డబ్బు ఉంటే ఈ డబ్బు సమస్తమైనటువంటి సమస్య నుంచి నన్ను గట్టెక్కించేస్తుంది. నా ప్రియ, ఒక సమయం వచ్చినప్పుడు డబ్బు మనం రక్షించలేదు. ఒక సమయం వచ్చినప్పుడు మన పరపతి మనం రక్షించలేదు. ఒక సమయం వచ్చినప్పుడు మనకున్న బంధుబలము మనం రక్షించలేదు. మన స్నేహితులు మనం రక్షించలేరు. ఈరోజు నిరీక్షణ కర్త అయినటువంటి ప్రభువు మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మన పూర్ణ శాంతి వానిగా ఆయన కాపాడతాడు.